దేవుని నామానికి వందనాలు. మరి ఈ దినము ఒక ప్రత్యేకమైన ప్రార్థన, యొబ్బేజు యొక్క ప్రార్థన గురించి నేను ఈరోజు చెప్పాలని అనుకున్నాను. మరి ఇది చాలా మందికి తెలీదు. కానీ ఈ ప్రార్థన పరలోక ప్రార్థన, యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన చాలా ఇంపార్టెంట్. చాలా ఉన్నతమైన ప్రార్థన. కానీ కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనలు కూడా మనము వాటి గురించి వాటిలోని ఉన్న అర్థాన్ని నేర్చుకుని చేసుకుంటే ఆ ప్రార్థనలు కూడా గురించి తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి నేను యొబ్బేజ్ ప్రార్థన గురించి ఈరోజు చెప్దాం అనుకున్నాను. అయితే ఇది ఒక్క చిన్న ప్రార్థన. మరి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము ఒక్క 10వ వచనంలోనే ఈ యొబ్బేజ్ గురించి ఉంది. ఆ చిన్న ప్రార్థనలో 4 అభ్యర్థనలు, 4 విజ్ఞాపనలు ఉన్నాయి. ఆ 4 విజ్ఞాపనలు యొబ్బేజ్ అనే ఆయన చేసి దేవుణ్ణి ఆశీర్వదించమని అడిగినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన బహుగా చాలా దీవెనకరంగా ఆశీర్వదించి ఆ పట్టణంలో ఒక గొప్ప భక్తుడుగా ఎంతో మందిని దేవుని వైపు తిప్పిన భక్తుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నివసించిన పట్టణానికి యొబ్బేజు అని పేరు పెడతారు. అది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. మరి ఆ మొదటి దినవృత్తాంతం గ్రంథము 2లోనే ఉంది. ఏంటంటే ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము 55. యొబ్బేజులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, కుకోతీయులను, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాత్ వలన పుట్టిన కేనానీల సంబంధులు అని రాయబడింది. సో యొబ్బేజులు అనగానే ఇదేంటి ఆయన పేరు అనుకుంటారు. ఈయన జీవితం వల్లే ఆ పట్టణానికి యొబ్బేజ్ అనే పేరు పెట్టారు. సరే, ఇక్కడ యొబ్బేజ్ ఏంటంటే ఇతను పుట్టిన విధానం ఏంటంటే ఆయనకి ఇద్దరు ఇక్కడ తెకోవా తండ్రి అయిన అష్షూర్నకు హెలా, నయారా అని ఇద్దరు భార్యలు ఉండ్రి. నయారా అతనికి అజూర్ను, షెపెర్ను వాళ్ళని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. షెలా కుమారులు ఎవరనగా జెరూతు, షోహారు, ఎత్నాను. అయితే ఇక్కడ యొబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి యొబ్బేజు అని పేరు పెట్టారు. సో ఇక్కడ 9, 10లోనే ఉంది. ఆయనకి యొబ్బేజ్ అని పేరు పెట్టు. యొబ్బేజ్ అన్న పేరుకి వేదన అని అర్థం. అయితే మరి ఈ బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు ఆయన పేరు యొబ్బేజు, వేదన అని తెలుసుకొని చాలా దుఃఖపడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ఇజ్రాయెల్ దేవుణ్ణి ఎంతగానో మొరపెట్టుకుని ఆయనలో ఒక భయం ఉండేది. ఆయన కూడా ఆ పేరుకు తగినట్లు వేదన పుత్రుడుగా ఉంటాడేమోనని భయంతో చాలా ఇజ్రాయెల్ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఒక ఆశీర్వాద పుత్రుడుగా దీవించమని ప్రార్థన చేసేవాడు. అందుకని తర్వాత ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఆశీర్వదించాడు. సరే, ఆ ప్రార్థన ఏంటో ఆ ప్రార్థన నేను ఒక 45 ఏళ్ళప్పుడు ఒక ఇంగ్లీష్లో ఒక ఆర్టికల్ చదివి యొబ్బేజ్ ప్రేయర్ అని, అది చదివినప్పుడు అది చాలా దాంట్లో మీనింగ్, అర్థము, ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయని నేను కూడా అంటే మనం ఎలా ప్రార్థించాలి అని నేర్చుకోవాలి. కాబట్టి ఆ ప్రార్థనని నేర్చుకోవడానికి ఒక కార్డు మీద రాసుకుని నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, అంటే నా పర్సనల్ ప్రేయర్స్ ఉంటాయి, తర్వాత ఇది కూడా ప్రతిరోజు చేసుకునేదాన్ని. అయితే నేను నా యొక్క సాక్ష్యం ఏంటంటే అప్పటి నుంచి నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను ఇచ్చి ఒక సమృద్ధి అయిన స్థితికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేను ఎరిగాను. కాబట్టి నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అయితే ఈ ప్రార్థన చదువుతున్నాను చూడండి. దీంట్లో 4 విజ్ఞాపనలు ఉన్నాయి. యొబ్బేజ్ ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దు, అది మొదటి పాయింట్, నా సరిహద్దును విశాలపరిచి, రెండో పాయింట్, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి, అది మూడో పాయింట్, 4వది నా కీడు రాకుండా
దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఈ 4 పాయింట్లు అక్కడ రాయబడి దేవుడు ఆయన చేసిన 4 విజ్ఞాపనలకు దేవుడు జవాబిచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఈ 4 పాయింట్ల యొక్క అర్థాన్ని మనం నేర్చుకుందాం. అయితే యొబ్బేజు యూదా వంశానికి చెందినవాడు. యూదా అంటే మీనింగ్ ఏంటంటే స్తుతులు అని అర్థం. అయితే అందుకని ఆయన స్తుతిపాత్రుడుగా అవ్వాలి, వేదన పుత్రుడుగా అవ్వకూడదు అని చెప్పేసి, అలాగే ఆశీర్వాదం అనే పదానికి హెబ్రీలో బరాక్ అనే మాట నుంచి వచ్చింది. దీని అర్థం విజయం. కాబట్టి ఆయన ఏంటంటే, అమ్మో నేను నాశన పుత్రుడు అవ్వకూడదు, నేను వేదన పుత్రుడు అవ్వకూడదని, ఆ విజయాన్ని దేవుడు ఇవ్వాలని, ఆశీర్వాదాలు ఇవ్వాలని ఎంతగానో దేవుని సన్నిధిలో, ఇంగ్లీష్లో రాయబడి ఉంటే హీ క్రైడ్ అవుట్ టు ద లార్డ్. చాలా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థించి మరి ఆ ఆశీర్వాదాలని పొందుకున్నాడు. అయితే ఇక్కడ ఆశీర్వాద పుత్రుడుగా మరి ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం మొదటి పాయింట్కి వద్దాం. ఈ మొదటి పాయింట్లు ఏమని ఉంది? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఆశీర్వదించమని. చూసారా ఎలాంటి మాట ఉపయోగించాడు? నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి దేవా, ఎప్పుడు వెనక్కు వెళ్ళకూడదు, నేను వేదన పుత్రుడి కింద ఉండకూడదు, నీవు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అయితే ఇక్కడ సామెతలు 10:22లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నప్పుడు విరోధక శక్తి లేదా వ్యతిరేక శక్తి అనేది పెద్ద సమస్య కాదు. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు ఏ శక్తి, ఏ విరోధక శక్తి, ఏ వ్యతిరేక శక్తి కూడా అక్కడ పని చేయదు. దేవునికి అడ్డు అనేది లేదు. ఆయన ఒక ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరు దాన్ని తెరవలేరని ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు ఆయన నిర్ణయించుకుంటే. సో ఎప్పుడైతే యొబ్బేజు ఇలా ప్రార్థన చేశాడో, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించని ఆయనకి దేవుడు ఆ ద్వారాన్ని ఓపెన్ చేసి యొబ్బేజ్ని చాలా చాలా ఉన్నతమైన స్థితిలోకి రావడానికి ఆశీర్వదించాడు. అయితే ఈ యొబ్బేజు ప్రార్థనలో ఇక్కడ ఆయన ఐశ్వర్యం కోసం ప్రార్థించలేదు. దేవుణ్ణి కొన్ని విజ్ఞాపనలను జరగడానికి ఆయన జీవితంలో ఆశీర్వాదాల కోసమే ప్రార్థన చేశాడు, కానీ లోక సంబంధమైన ఆస్తులు కానీ ఆటల కోసం ఆయన ఇప్పుడు కూడా ప్రార్థించలేదు. ఒక అనుకూలత ఇమ్మని, నేను అడిగే ప్రతి ప్రార్థనకు ఒక అనుకూలత ఇయ్యి ప్రభువా అని చెప్పేసి ప్రార్థించాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ నీకు ఇప్పటికే ఆశీర్వదించబడ్డానని కొందరు అనుకోవచ్చు, కానీ ఇప్పటికే మరి ముందు ఉంటుందో లేదో తెలియదు కదా. చాలా మంది గర్వంగా దేవుడు నన్ను ఆశీర్వదించేళ్ళే, ఇంకా ఏంటి ప్రార్థన చేసేది, ఇంకా ఏంటి బైబిల్ చదివేది అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది అక్కడికి ఆగిపోవచ్చు, ముందుకు కంటిన్యూ అవుతుందో లేదో. కాబట్టి అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉండాలని యొబ్బేజు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి కోరుకున్నాడు. అలాగే మరి ఆ ఆశీర్వాదాల కొరకు ఆయన బ్రతిమాలుకున్నాడు, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. ఆయన చేసిన ప్రార్థనని మరి యేసు ప్రభు చేసిన ప్రార్థనలతో కొన్ని విషయాలు పోల్చుకోవచ్చు. అందుకని దేవుడు ఆయన ప్రార్థన ఆయన చేసే విధానం, ఆ ప్రార్థన అంగీకరించాడు. రెండో పాయింట్, నా సరిహద్దులను విశాలపరచుము దేవా అని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నాడు. సరిహద్దులను అంటే ఇక్కడ సరిహద్దులు అంటే భూములు, ఆస్తులు అవే కాదు. ఇక్కడ ఆయన భూభాగాన్ని విస్తరించమని అడుగుతున్నాడు, అడిగాడు, సరిహద్దులను విస్తరించమన్నాడు. కానీ భూభాగాలే కాదు, దేవుడు మన జీవితంలో
మనం చేసే ప్రతి పనిలో ఒకవేళ దేవుని కొరకు పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్యలో ఎదుగుదల కొరకు అలాగా అన్ని విషయాలు మనం చేపట్టే ప్రతి పనిలో ఆశీర్వాదం కావాలి, విశాలపరచాలి దేవుడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక వాక్యం ఉంది కదా దేవుని గ్రంథంలో, నీ చేయి ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉండును అని. సో అలాంటి తోడు కోసం, అలాంటి ఆశీర్వాదం కోసం మరి యొబ్బేజు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక భక్తుడు అంటాడు, మాథ్యూ హెన్రీ అని ఆయన, దట్ గాడ్ వుడ్ enlarge our hearts is to be our desire and prayer. దేవుడు మనకి లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, భూములు, సరిహద్దులు, భూభాగాలు కాదు కానీ మన హృదయాల్ని కూడా ఆయన విశాలపరచాలి. ఎందుకు అంటే మనం దేవుని తెలుసుకున్న మనము, ఆయన ప్రేమను తెలుసుకున్న మనము, మన ప్రేమను ఇతరులకు తెలియచేస్తూ, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ మన హృదయం విశాలపరచబడాలి అని చెప్పేసి కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైంది కనుక దేవుడు ఆయన సరిహద్దులను విశాలపరిచారు. తర్వాత 3వ పాయింట్, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము అని చెప్పేసి అడిగాడు, విజ్ఞాపన చేశాడు. ఇక్కడ దేవుని చెయ్యి అనేది ఆయన గ్రహించాడు. దేవుని చేయిలో చాలా శక్తి ఉంది, బలం ఉంది, రక్షణ ఉంది. ఆయన దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంటది. కాబట్టి ఆయన దక్షిణ హస్తం కోసం ఆయన ప్రార్థించాడు. నీ హస్తాన్ని ఎప్పుడు నాకు తోడుగా ఉంచు అని చెప్పి ప్రార్థించాడు. అయితే ఇక్కడ మనం నిర్గమకాండము 8:16-19లో ఇక్కడ మోషే భక్తుడు ఇజ్రాయేలీలను మరి కానానికి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి, ఆ యొక్క భయంకరమైన దాసత్వం నుంచి తీసుకెళ్ళిపోవడానికి, బానిసత్వం తీసుకెళ్ళిపోవడానికి ఫరో దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు మోషేకి ఎన్నో అద్భుతాలు చేయడానికి సహాయం చేశారు. కర్రను పాముగా మార్చడం, నీళ్లను రక్తంగా మార్చడం, ఇలా ఎన్నో తెగుళ్ళు ఐగుప్తుల మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ ఫరో ఇంకా వాళ్ళ మాంత్రికులను వాళ్ళందరిని పిలిచేసి, మీరు కూడా ఈ మా మాంత్రికులు కూడా చేయగలరు ఇలాంటివి, మీరు దేవుడు బిడ్డలు కాదు అన్నట్టుగా చేయిస్తే వాళ్ళు కూడా చేశారు. కానీ ఎన్నో తెగుళ్ళు వచ్చాక చివరికి ఆ మాంత్రికులు, మీకు తెలుసు కదా, ఒక కుటుంబంలో పెద్దవాడు చనిపోయేటట్లుగా చేసినప్పుడు ఐగుప్తుల కుటుంబాల్లో ఇంకా మాంత్రికులు ఏమి చేయలేకంట వాళ్ళు ఫరోకి ఏమని చెప్తారంట, మేము ఇంకా ఇలాంటివి చెయ్యలేము, ఇంకా ఏమని ఒప్పుకుంటారంట, మాంత్రికులు ఇది దేవుని హస్తము అని చెప్పేసి ఫరోతో చెప్పేశారంట. మేము ఇంకా చేయలేము. ఐగుప్తు యొక్క సమస్త మంత్రాలను ఆపగలిగిన శక్తి దేవుడు ఫరోకి ఇచ్చాడు. కాబట్టి ఈ దేవుని హస్తంలో చాలా బలం ఉంది, శక్తి ఉంది, రక్షణ ఉంది అని చెప్పి ఎన్నో మాటలు మనం దేవుని గ్రంథంలో మనం చూస్తాం. దాంట్లో కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 41:10లో ఆయన దక్షిణ హస్తం గురించి రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కుడి చేతిని పట్టుకుంటున్నారంట. దేవుడు ఎప్పుడు మన చేతిని పట్టుకొని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కుడి చేతిని పట్టుకుంటారు. ఆయన దక్షిణ హస్తం సాహస కార్యాలు చేయును అని రాయబడి ఉంది. తర్వాత 139వ కీర్తనలో 139:10లో ఏమని రాయబడి ఉందో కూడా మనం చూద్దాం. 139:10 అక్కడను నీ చేయిని అన్నాడు. చూడండి, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఆయన కుడి చేయి అంటే ఎప్పుడు మనకు సహాయం చేసే చెయ్యిగా ఉన్నది. అలాగే
కీర్తనలో 98:1, కీర్తనలో 98:1లో ఏమని రాయబడిందో కూడా చూద్దాం మనం. 98:1 యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగ చేసి ఉన్నది. కాబట్టి ఆయన దక్షిణ హస్తం, ఆయన కుడి చేయంట ఎప్పుడు ఆయన ఎవరినైతే ఆశీర్వదించాలని నిర్ణయించుకుంటారో వాళ్ళ పట్ల ఆ హస్తం ఎప్పుడు ఉంటాది అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే కీర్తన 16లో కూడా అదే వాక్యం రాయబడి ఉంటుంది చూడండి. కీర్తనలో 16వ అధ్యాయము 16, 17, 11 చూడండి. జీవ మార్గము నీవు నాకు చేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆయన కుడి చేతితో ఆయన మనల్ని పట్టుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలము అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయన అది తెలుసుకొని దేవుని గ్రంథాన్ని చదువుకొని తెలుసుకొని మరి ఇజ్రాయెల్ దేవుడు అంత గొప్పవాడని చెప్పేసి ఆయన కుడి చేయిని ఎల్లప్పుడూ ఆయనతో ఉంచమని, ఆయన చెయ్యిని నాకు తోడుగా ఉంచు అని అడిగాడు. తర్వాత 4వ పాయింట్, నా కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థింపగా. ఇక్కడ 4 కీడు రాకుండా దానిలో నుండి తప్పించు. మరి ఎక్కడ ఏ ఇబ్బంది నాకు కలుగకూడదు, నేను నిస్సహాయంగా బాధలో పడి దేవా నన్ను తప్పించు అనే మాట నేను అనకూడదు. కీడు రాకుండా, మరి ఏ కీడు నాకు కానీ నా కుటుంబాన్ని కానీ నా చుట్టూ ఉన్న మనుషులు కానీ నా పట్టణాన్ని కానీ రాకూడదు అని చెప్పేసి ఆయన శోధన కీడు రాకూడదని ప్రార్థించాడు. కాబట్టి మనం కూడా నిత్యము ఈ శోధనలు కీడు హాని ఇలాంటివి మనకు రాకూడదని మనం కూడా నిత్యం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే అవి వస్తాయో అవి మనం తట్టుకోలేకపోయినప్పుడు దేవుళ్ళు మనం తగ్గిపోతూ ఉంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇలాంటి ఏ కీడు రాకుండా మనల్ని తప్పించు అని చెప్పేసి మనం కూడా ప్రార్థించవలసిన వారు. అయితే ఇక్కడ శోధన వచ్చినప్పుడు జయం పొందినవాడే విజయాన్ని పొందుతాడు. కీడు కలిగించకూడదని యొబ్బేజు దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించాడు. అయితే ఆయన ప్రార్థించిన ఈ 4 విజ్ఞాపనలకు దేవుడు ఆలకించి, మరి 1 దినవృత్తాంతం 4:10లో చివర్లో రాయబడి ఉంది చూడండి. దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. ఇక్కడ యొబ్బేజు ఎందుకింత ఖచ్చితమైన బలమైన ప్రార్థన చేశాడు అంటే, ఆయనకి వేదన పుత్రుడు నాశన పుత్రుడు అన్న మాట అది పోవాలి, అది ఆయనకి రాకూడదు, ఆశీర్వదింపబడాలని ఆశీర్వాదాన్ని విజయాన్ని కోరుకున్నాడు. అయితే ఆయన ఉన్న పరిస్థితులు అప్పుడు ఇజ్రాయేలీల సమయంలో ఆ పరిస్థితులు ఏంటంటే, ఉన్న కాలంలో పరిస్థితులు ఏంటంటే ఇజ్రాయేల్ చాలా తిరుగుబాటు చేశారు దేవునికి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆ సమయంలో వాళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళకి శిక్ష విధిస్తాను అని చెప్పేసి ఎన్నో హెచ్చరికలు భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా పంపించేవాళ్ళు. ఎంతసేపు మీరు నన్ను విడిచి వెళ్ళకండి, తిరిగి రండి, మీరు తెలుసుకొని తిరిగి వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మిమ్మల్ని మళ్ళీ రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు అన్నమాట. సో అలాంటి డిస్ట్రక్షన్ సమయాల్లో ఆ కాలాల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆయనతో ఉన్న వాళ్ళకి నాశనం అనేది నష్టం అనేది కలుగకూడదని ఇంత గొప్ప ప్రార్థన ఆయన చేశాడు. కాబట్టి మనం కూడా మన జయం ఎలా ఉండాలంటే, మన హృదయాలను దేవుని చేతిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు కష్టము నష్టము కలుగకుండా, అనారోగ్యాలు మరి వచ్చినా దేవుడు మనకి
ఆయన చేయిని మనతో ఉంచాలని మనం అదే ఇలా ప్రార్థిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ యొబ్బేజు చాలా శ్రద్ధగా దేవుని గ్రంథాన్నంట తర్వాత చదువుకుంటూ ఆ ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన నివసించిన ప్రాంతానికి కూడా యొబ్బేజ్ అనే పేరు పెట్టారంట. కాబట్టి ఇక్కడ ఈ యొబ్బేజ్ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దానిలో ఉన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి మనం కూడా దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని మరి మనం కూడా అలాగా యొబ్బేజ్ ప్రార్థించినట్లుగా ఆశీర్వదింపబడాలి అంటే ఇగో ఈ విజ్ఞాపనలను ఇలా చేయాలి. పైగా మొదటి మాట నిశ్చయముగా అన్న మాటని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎలా ఇక్కడ మనం ఎలా ప్రార్థన చేయాలని కొన్ని ఈ ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్నది కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఆయనలా ప్రార్థించాలంటే మనము మన జీవితాల్ని ఒక బ్లాంక్ పేపర్‌గా చేసుకోవాలి. అక్కడ యొబ్బేజు వేదన పుత్రుడు అనగానే వేదన అన్న పేరు ఉండగానే అమ్మో! ఇలాంటి పేరు నాకు రాకూడదు అని చాలా ఆయన తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఏడుస్తూ మొరపెడుతూ నన్ను నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించాలి. నేను దేనికి వేదన పడకూడదు. నేను అపజయాన్ని చూడకూడదు అని చెప్పేసి చేశాడు. ఒక బ్లాంక్ పేపర్‌గా చేసేసుకోవాలి. ఒక ఖాళీ కాగితంలా మనల్ని మనం చేసుకుని మనం జీరో అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన యొక్క శరణ కోరుకుంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనల్ని హెచ్చిస్తారన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. అది నేను కూడా అనుభవించాను, చూశాను. ఇక్కడ ఇంకోటి, మనం దేవుణ్ణి అడిగేటప్పుడు మనకి కావలసిన విధానంలో ఆశలు కోరికలు కాదు. ఇక్కడ మనం ఎలా అడగాలంటే, దేవా నీ హస్తం నన్ను నడిపించాలి, నీ చెయ్యే నాకు తోడు. మేమైతే మేము నడవలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నీ చెయ్యిని నాతో ఉంచు అని చెప్పేసి మనం బ్రతిమాలుకోవాలి. ఆయన హస్తం, ఆయన కుడి చేయి మనతో ఉంటే మనం ఎలాంటి ఇబ్బందిలో పడము, దేవుడు మనకి తోడై ఉంటాడు. ఎందుకంటే 91 దావీదు కీర్తనలో రాయబడి ఉంది కదా, నీ కాలుకి రాయి తగలకుండా ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారని. ఎంత ఆశ్చర్యం చూడండి. వేరే దెబ్బలు కాదు, ఆఖరికి కాలుకు కూడా ఎన్నోసార్లు కింద మనం తట్టుకుంటాము, కాలుకి దెబ్బ తగులుతుంది. కానీ అలాంటిది కూడా కలగకుండా మన దేవుడు ఆయన కుడి చేయి మనల్ని కాపాడగలదు అన్న విశ్వాసం మనకి కలిగి, అలాగే ఆయన చెయ్యి మనతో ఎప్పుడు ఉండాలని మనం కోరుకోవాలి. తర్వాత ఇక్కడ యొబ్బేజు పూర్తి ప్రయారిటీ దేవునికి ఇచ్చాడు. ఆయన శక్తిని కానీ, ఆయన బలాన్ని కానీ, ఆయన జ్ఞానాన్ని కానీ ఆయన అతిశయించలేదు. కేవలం దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తూ, అంటే ప్రార్థిస్తూ ఆయన శక్తిని కోరుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే, మనం కూడా ఆయనకి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని బహుగా మనం తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు మనకి బహుగా ఆశీర్వాదాలు ఇస్తారు. తర్వాత ప్రతి అవసరతను దేవునికి ఎలుగెత్తి ప్రార్థించేవాడు. ఆయన అంతగా ప్రార్థించి నిశ్చయంగా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించు అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడ ఆశీర్వాదాల విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. అలాంటి ప్రార్థన మనం చేస్తే దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని ఈ ప్రార్థనని మరి మనం దీని యొక్క అర్థాన్ని నేర్చుకొని ఆ ప్రార్థన అలాగా యొబ్బేజు ప్రార్థించినట్టు ప్రార్థిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు ఇస్తారని నమ్ముతూ మరి టాపిక్ని ముగిస్తూ, మరి పీజే స్టీఫెన్ పాల్ గారు ఈ పాటని, చక్కటి పాట, ఇది నాకు చాలా ఇష్టమైన పాట, నేను ఎక్కువగా ఈ పాటను కూడా పాడుకుంటూ ఉంటాను. కాబట్టి మీరు కూడా అది యూట్యూబ్లో ఉంటుంది. నేను జస్ట్ ఒక మొదటి చరణం పాడి నేను ఆపేస్తాను. అది మీరు ఆ పాటని గుర్తుపెట్టుకుని యూట్యూబ్లో చూసుకుని నేర్చుకుని పాడుకుంటే చాలా మంచిది.
నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా. నీ చెయ్యిని నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా. నీ చెయ్యిని నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచు యేసయ్యా. నీ చెయ్యిని నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. ఆ పాట పూర్తిగా వినండి, యూట్యూబ్లో ఉంటుంది. దేవుడు ఈ వాక్యాన్ని, ఈ దినం ధ్యానాన్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవా తండ్రి ప్రభా, మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి ధ్యానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, యుబేజ్ ప్రార్థించినట్లు నాయన మేము నిత్యము తండ్రి ఎంతో బలంగా తండ్రి ఈ ప్రాముఖ్యమైన బలమైన ప్రార్థన చేసుకోవడానికి, మరి నిన్ను వేడుకోవడానికి మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకుని నీ సన్నిధిలో నీ ఆశీర్వాదాల కోసం నీ చెయ్యి మాతో ఉండాలని, మా సరిహద్దులను విశాలపరచాలని తండ్రి, ఏ కీడు రాకుండా నీవు మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థించుకోవడానికి మాకు ఈ వాక్యం ద్వారా నేర్పించావు. మేము దాన్ని ఇక ముందు కూడా నాయన నేర్చుకొని నాయన నీ ఆశీర్వాద బిడ్డలుగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.